Welcome to Surikiran TV. క్రికెట్ పండితులు చెప్తున్న దాని ప్రకారం ఐపీఎల్ 2024లో మే 18న సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కి అత్యధిక వ్యూవర్షిప్ రాబోతుంది. క్రికెట్ అభిమానులు మొత్తం 8 టీం ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ కి వెళ్లబోతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేకేఆర్ 13 మ్యాచ్లకు 9 మ్యాచ్లు గెలిచి 19 పాయింట్స్ తో అగ్రస్థానంలో ఉంది. ఆర్ఆర్ 13 మ్యాచ్లకు 8 మ్యాచ్లు గెలిచి 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నిన్న జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ఒక పాయింట్ యాడ్ అయ్యి 13 మ్యాచ్లకు 7 మ్యాచ్లు గెలిచి 15 పాయింట్స్ తో మూడో స్థానం చేరుకుంది. ఇప్పటికే ఈ 3 జట్లు ప్లే ఆఫ్స్ కి చేరుకోగా ఇక మిగిలిన ఒక్క జట్టుకు స్థానం మాత్రమే ఉంది. రేపటి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది కీలకం. ఇందులో కూడా కొన్ని మెలికలు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే సిఎస్కే ఈ మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది, కానీ ఆర్సీబీ గెలిస్తే సరిపోదు. భారీ రన్ రేట్ తో గెలవాలి. దానికి కారణం సిఎస్కే తాను ఆడిన 13 మ్యాచ్లకు 7 మ్యాచ్లు గెలిచి 14 పాయింట్స్ కలిగి ఉంది. కానీ ఆర్సీబీ మాత్రం ఆడిన 13 మ్యాచ్లకు 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్స్ మాత్రమే కలిగి, దీనితో ఈ మ్యాచ్ గెలిచిన వారికి 2 పాయింట్స్ యాడ్ అవుతాయి. సిఎస్కే కి 2 పాయింట్స్ అంటే 16 పాయింట్స్. దీంతో ప్లే ఆఫ్స్ కి డైరెక్ట్ గా క్వాలిఫై అవుతుంది. అదే 2 పాయింట్స్ ఆర్సీబీకి వస్తే 14 పాయింట్స్ తో 2 టీమ్స్ సమానంగా ఉంటాయి. అప్పుడు రన్ రేట్ కీలకం అవుతుంది. బెంగళూరు ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే రన్ రేట్ ఇలా ఉండాలి. ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి 200 టార్గెట్ చేస్తే సిఎస్కే ను 182 రన్స్ కట్టడి చేయాలి. ఒకవేళ వర్షం వల్ల ఓవర్లు కుదిస్తే 10 ఓవర్లలో 130 రన్స్ చేసి సిఎస్కే 112 పరుగులకు ఆల్అౌట్ చేయాలి. ఆర్సీబీ చేజింగ్ చేస్తే 101 రన్స్ టార్గెట్ ని 18.1 ఓవర్లో ఛేదించాలి. ఒకవేళ 10 ఓవర్లలో 131 టార్గెట్ ని ఛేదించాల్సి వస్తే 8.1 ఓవర్లో పూర్తి చేయాలి. మరి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి వెళ్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మా సూర్యకిరణ్ టీవీని వీక్షిస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.